హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ది క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో ఏది భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశం కనుక చూసినట్లయితే మన భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజించేటటువంటిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కర్కటక రేఖ. అంటే కర్కటక రేఖ కనుక చూసినట్లయితే మన భారతదేశాన్ని ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా విభజించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేసే జల మార్గము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశం నుంచి కనుక చూసినట్లయితే శ్రీలంక నుంచి వేరు చేసేటటువంటి జల మార్గం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి పాక్ జలసంధి. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పాక్ జలసంధి. అయితే పాక్ జలసంధి కనుక చూసినట్లయితే మన భారతదేశాన్ని శ్రీలంక నుంచి వేరు చేసేటటువంటి జలమార్గంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ దేశంతో భారతదేశం గరిష్టంగా సరిహద్దు పొడవును పంచుకుంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఏ దేశంతో మన భారతదేశం గరిష్టంగా సరిహద్దు పొడవును పంచుకుంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్తో కనుక చూసినట్లయితే మన భారతదేశము గరిష్టంగా సరిహద్దు పొడవును పంచుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది రేఖాంశాలలో ఏది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయించేటటువంటిది ఏది అని అంటే ఆప్షన్ డి అంటే ఆన్సర్ వచ్చేసి 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశము మన భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయించడము జరుగుతుంది. నెక్స్ట్. భారతదేశంలోని క్రింది ఏ ద్వీపంలో క్రియాశీల అగ్నిపర్వతము ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బారిస్ ద్వీపము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఏ ద్వీపంలో క్రియాశీల అగ్నిపర్వతం కలదు అని అంటే బారిస్ ద్వీపంలో క్రియాశీల అగ్నిపర్వతము కలదు. నెక్స్ట్ క్వశ్చన్. హిమాలయాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హిమాలయాలు 3 పర్వత శ్రేణులు కలిగి ఉన్నాయి మరియు సేవాలిక్స్ గ్రేట్ హిమాలయాలు మరియు క్లూనస్ శ్రేణులు. ఇది సరైనది కాదుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. కాశ్మీర్ ప్రాంతంలోని క్రింది ప్రదేశాలను పరిగణించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2, 3, 1, 4. అంటే ఇక్కడ కాశ్మీర్ ప్రాంతంలోని క్రింది ప్రదేశాలను పరిగణించండి అని అంటే 2, 3, 1, 4 అంటే ఇక్కడ గిల్గిట్, కార్గిల్, శ్రీనగర్, బనిహాల్. కాశ్మీర్ ప్రాంతంలోని ఈ ప్రదేశాలను పరిగణించడము జరిగింది. ఏవి అండి అవి? గిల్గిట్, కార్గిల్, శ్రీనగర్, బనిహాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని దీవుల పగడపు సమూహము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. భారతదేశంలోని దీవుల పగడపు సమూహం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి లక్షద్వీప్. ఏంటండి అది? ఆప్షన్ డి అండి, లక్షద్వీప్. లక్షద్వీప్ అనేది మన భారతదేశంలోని దీవుల పగడపు సమూహంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఎన్ని భూకంప మండలాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 4. అంటే ఇక్కడ మన భారతదేశంలో కనుక చూసినట్లయితే భూకంప మండలాలు ఎన్ని అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఆప్షన్ బి అండి, 4. అయితే మన భారతదేశంలో 4 భూకంప మండలాలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అయితే కోహిమా నుండి కొట్టాయం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే మూలం మరియు గమ్యస్థానంతో సహా భారతదేశంలో గల కనిష్ట రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 7.
అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే కోహిమా నుండి కొట్టాయం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే కనుక అయితే మూలం నుంచి గమ్యస్థానంలో సహ భారతదేశంలో గల కనీస రాష్ట్రాల సంఖ్య ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 7. ఏంటండి అది 7. అంటే కనిష్ట రాష్ట్రాల సంఖ్య కనుక చూసినట్లయితే 7. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.